మా అమ్మ నాన్న గుర్తొచ్చారు నాకు. 8 సంవత్సరాల వయసులో భగవద్గీత స్టేట్ ఫస్ట్ వచ్చాను నేను. ఎనిమిది సంవత్సరాల వయసు భగవద్గీత స్టేట్ ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్ వచ్చా. పథాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి. ఎంత గానయుక్తంగా బాగుందా నిజంగా? నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన భద్రం కర్ణే విశృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగం సత్సనోభిః యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పుంసా విశ్వవేదాः స్వస్తి న సాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు. ఎవరు నేర్పించారు? నా గురువు నేర్పించారు. నేనెప్పుడు నలుగురికి రుణపడి ఉంటా. ఒకటి స్నేహితులకి మొట్టమొదట నన్ను చెడగొట్టలే, వాడు నన్ను నాశనం చేయలే. కాబట్టి నా స్నేహితులు ఫస్ట్ రుణపడి ఉంటా. 2 అమ్మా నాన్న అంటే ఒకటే, వాళ్ళిద్దరు కాదు. అమ్మా నాన్నకు రుణపడి ఉంటా, మంచి జన్మనిచ్చారు. 3 రైతుకు రుణపడి ఉంటా. రైతుకి ఎందుకు రుణపడి ఉంటారంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ తప్పు. మాతృదేవో భవ, పితృదేవో భవ, రైతు దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ కరెక్ట్. నాన్న వల్ల అమ్మ వల్ల పుడతాం. అన్నప్రాసన ఎవరి వల్ల చేస్తాం? ఎవరు పెడతారు అన్నం? అంటే నా 6వ నెలలో మొదలుపెట్టాడు రైతు నన్ను పోషించడం చచ్చిపోయేలాగా. మరి నేను రుణపడున్నా కదా. స్నేహితులు, అమ్మా నాన్న, రైతు, తర్వాత సక్రమ మార్గంలో నడిపించినటువంటి నా గురువు. ఎంతమంది గురువులు ఉన్నారో వారందరికీ కూడా ఎప్పుడు రుణపడుంటా, ప్రార్థిస్తారని ఉంది. ఇంగ్లీష్ చదువు ఎంకామ్ వరకు చదువుకున్నా, టైప్ రైటింగ్ తెలుగు ఇంగ్లీష్ పాస్ అయ్యా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ పూర్తి చేశా. 3 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినవి మానేసి జ్యోతిష్ శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఆగమ శాస్త్రం, ముహూర్త శాస్త్రం పండిత సత్కారాలు పొందే. నా గొప్ప కోసం చెప్పట్లే. అమ్మా నాన్న ఎప్పుడైతే RSSలో జాయిన్ అవుతారో రిటైర్మెంట్ ఉండదు. మరణం వరకు రిటైర్మెంట్ ఉండదు RSSలో. RSS కార్యకర్తే. అందుకు చెప్తున్నా. అలాగే హిందూ ధర్మాన్ని ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనని రక్షిస్తుంది. అదే ఉన్న సెక్యూరిటీ చేస్తారా రక్షిత. లేదా మన కోసం కుటుంబాలను వదిలిపెట్టి త్యాగం చేసి బోర్డర్లో కాపలా కాస్తున్న సైనికుల ధర్మం ఏమన్నా? ధర్మం రక్షించడం అంటే నేను దొంగతనం చేయలేదనుకోండి, ఎవరి డబ్బు పోదు. నేను అబద్ధం ఆడలేదనుకోండి, ఎవరికి నష్టం జరగదు. నేను ఎవరికి మోసం చేయలేదనుకోండి, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగదు. నేను చక్కగా నా కారుని మంచిగా నడిపా అనుకోండి, ఎవరికి
ఎప్పటికీ ప్రమాదం జరగదు. నేను చక్కగా నా ధర్మాన్ని నేను ఆచరించానుకోండి, సమాజానికి నేను ఉపయోగపడతాను. ఇదే రక్షించడం ధర్మం. నేను ఉద్ధరింపబడితే సమాజం ఉద్ధరింపబడుతుంది. ముందు నేను ఉద్ధరింపబడాలి. ఎలా ఉద్ధరింపబడాలి? ఎవరి ధర్మం ఎక్కడ దొరుకుతుంది? ఓ 10 లక్షలు పెట్టి కొనుక్కుంటా, దొరకదు. ఎందుకు పాడారంటే ఈ పాట? నమో అంటే ఎవరు తెలుసా? తెలియని వాళ్ళకే చేస్తారు. నమో అంటే ఎవరు? నమో అంటే ఎవరు? నమస్కారం చేస్తున్నటువంటి మనము భారతావనికి నమస్కరించి భారతావని కీర్తి ప్రతిష్టలు నిలబెడుతున్నది నమో. అవునా? ఎందుకు నమో గురించి చెప్పాను ఇక్కడ పాటలో? అడిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, విప్లవాల కత్తులు చురకత్తులు చుడిపిస్తే మానవతుల మాంగళ్యం మంటగలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం చేసిన మహనీయుడు నెత్తుడి మీద తిలకందించాడు భారతావనికి. మన మహిళల్ని చెరపడుతుంటే, హిందుత్వాన్ని కాలరాస్తుంటే, పుల్వామా ఉగ్రదాడిలో కూడా నెత్తుడి మీద సింధూరం పెట్టాడు నమో. అందుకు నమో అన్న దేవదేవ మంది గంగాధర నమో నమో. హనుమ స్వరూపం, శ్రీరామ స్వరూపం, ఆంజనేయ స్వరూపం. ఏం చెప్పాలి? అది హిందుత్వం. మనం నిద్రపోతున్నాం. ఆయన జోలపాటు కాకుండా సుప్రభాతం పట్టాడు. కౌసల్య సుప్రజారామ లేవండ్రా హిందువులారా అని లేవడల్లా మనం. ఈసారి సభకి పిల్లల్ని తీసుకురండి దయచేసి. తెస్తారా? ఆపమంటే నలుగురు చేతిగా ఖర్చు చేస్తున్నాం. జలసాలకు పోతున్నాం, ఖర్చు చేస్తున్నాం. కులాల మతాల ఆచారాలుగా ఎన్నో రకాలైనటువంటి పానీయాలు, మన భాషలో పందు, బిందు, కలివిందు, ఇవన్నీ చేస్తున్నాం. డోలకి మాట్లేదు నేతాజీ పండిత్జీ భగత్ సింగులకు వారసులం, రాణా ప్రతాప్ రాణి రుద్రమ శివాజీలకు సోదరులం. రాణా ప్రతాప్ రాణి రుద్రమ శివాజీలకు సోదరులం. భారత మాతకు ముద్దు బిడ్డలం, భారత నెరిగిన కాలి పౌరు. అమ్మని ఎవరైనా కొంగు గుంజితే ఊరుకుంటామా? అమ్మ గట్టిగా గట్టిగా అయిపోతుంది. సాయంత్రం కన్నా చల్లబడిపోతారేమో. చల్లబడతామా? చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ అన్ని చోట్ల రామాయణం ఉంటుంది. పట్టణం తప్పటి ఎవరికి అన్ని చోట్ల రామాయణం భాగవతం ఉంటాయి. దేశం మొత్తం కూడా వెళ్ళినటువంటి స్వామీజీ అడిగాడు, ఇండోనేషియా నాయకుడిని అడిగాడు, వాట్ ఈస్ దిస్?
మతం, రిలీజియన్, బట్ రామాయణ ఈజ్ అవర్ కల్చర్ అని చెప్పాడు. రామాయణ ఈజ్ అవర్ కల్చర్. నేను బ్రాహ్మణ్ణి, ఇంకో ఆయన రెడ్డి, ఇంకో ఆయన చౌదరి, ఇంకో ఆయన గౌడు, ఇంకో ఆయన సాకలి, ఇంకో ఆయన మంగలి, రకరకాల కులాలు ఉన్నాయి మనకి. అలాగే ప్రకృతిలో రకరకాల చెట్లు ఉన్నాయి. వేప చెట్టు, మర్రి చెట్టు, మామిడి చెట్టు, ఈత చెట్టు, ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. చెట్లకు పేరు అంటే మన కులానికి కూడా పేరుంది. మామిడికాయలు ఇచ్చేదాన్ని మామిడి చెట్టు అన్నారు, అంతే కదా. కొబ్బరికాయ ఇచ్చేదాన్ని కొబ్బరి చెట్టు అన్నారు. మన వృత్తుల్ని బట్టి, మన పని బట్టి మనకు కులం చెప్పారు. నేను ఇప్పుడు మామిడి విత్తనం తెస్తా, మీరు గుర్తుపట్టి ఏ విత్తనం అంటే ఏం చెప్తారు? కాకరకాయ తెస్తే, బీరకాయ తెస్తే, నేను కనుక ఒక చెట్టు వేరు తీసుకొస్తా, చిన్న వేరు, తల్లి వేరు ఉంటుంది లోపల ప్రతి చెట్టుకి. ఆ వేరు తెస్తా, వేరు చూపిస్తే ఏ వేరు అని చెప్తారు మీరు? చెప్పలేరు కదా. ఆ వేరు హిందుత్వం. ఆ వేరే హిందుత్వం. కులాలు, చెట్లు, కొమ్మలు, కాడలు, కానీ తల్లి వేరు హిందుత్వం. విడిపోవద్దు మనం. గడప లోపల గడప దాటితే గడప దాటితే. ఇది నా భావం. ఇది మనం తెలుసుకోవడం కాదు, రానున్న తరాలకు చెప్పాలి, మన ఆడపిల్లలకు చెప్పాలి, స్కూళ్ళకు పోయి కాలేజీలకు పోయి మన పిల్లలకు చెప్పాలి. మనం వింటే మనకు అన్నీ తెలిసింది. మీరింటికి పోయి చెప్తే అమ్మ నాన్న చెప్పేవాడు. వందే జగత్ కారణం, వందే పన్నగ భూషణం ప్రగదనం, వందే పశురాంబరం. అటువంటి సోమనాథ దేవాలయాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ ధ్వంసం చేయడానికి వచ్చాడు. అయ్యో నమ పార్వతీ పతయే హర హర, నమ పార్వతీ పతయే హర హర, నమ పార్వతీ పతయే హర హర, నమో పార్వతీ పతయే హర హర, నమ పార్వతీ పతయే హర హర, నమో పార్వతీ పతయే హర హర, నమ పార్వతీ పతయే హర హర, నమో పార్వతీ పతయే హర హర, హర హర శంకర మహాదేవా, హర హర శంకర మహాదేవా, హర హర శంకర మహాదేవా, హర హర శంకర మహాదేవా, శివ శివ శంకర సదా శివ, శివ శివ శంకర సదా శివ, సదా శివ మహాదేవా, సదా శివ మహాదేవా, ఢమ 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 సదాదేవా, ఢమ 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 మహాదేవా, ఢమ 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 మహాదేవా, హర 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 మహాదేవా, శివ 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 సదా శివ, శివ 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 సదా శివ, శివ శివ. రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, ఫలాభిషేకం, ఎన్నో అభిషేకాలు చేశాడు శివుడు. రక్తాభిషేకం చేశాడు. ఒక మహావీరుడు కొద్ది గంటల ముందే పెళ్ళయింది. వీర్ హమర్జీ గోహిల్, వీర్ హమర్జీ గోహిల్, ఒకసారి చెప్పాలి. వీర్ హమర్జీ గోహిల్, వీర్ హమర్జీ గోహిల్. అంతకుముందే ఒక 4-5 గంటల ముందు పెళ్ళయింది అంతే. ఆయన కత్తి పట్టుకొని వచ్చాడు అల్లావుద్దీన్ ఖిల్జీ మీదికి. నరకటం మొదలు పెట్టాడు. మన హిందువు నరకటం మొదలు పెడితే 337 మంది నరికాడు. 337. ఒక్క సైనికుడు వచ్చి, అల్లావుద్దీన్ ఖిల్జీ వాళ్ళు వచ్చి ఒక సైనికుడు వచ్చి తలకాయ నరికేశాడు అమీర్జీది. అమీర్జీ తల తెగాక చేతిలో ఉన్న కత్తి కింద పడకుండా మొండంతో 30 మందిని చంపాట. అది హిందుత్వం.
ఎక్కడికి పోయిందయ్యా పౌరుషం? నిద్రపోతున్నాం. వేదం చదువుకున్న మాకే వెన్నుపూస ఉడుకుతుందని చరిత్ర చదువుతుంటే సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చెప్పే మాకే వెండు లోపల పుడుకు పుడుతుంది చరిత్రలు చదువుతుంటే. మన పిల్లలకేమో అక్బర్ గురించి, బీర్బల్ గురించి, బాబర్ గురించి అన్ని ఇసిరేసి చెప్పుడు పేరు బాగుంది. వాళ్ళ గురించి చెప్తామా మనం? ఎవరి గురించి చెప్పాలి? వీరు హమిత్రి గోహిల్ గురించి చెప్పాలి. పాఠ్య పుస్తకాల్లో సోమనాథ్ దేవాలయాన్ని వాళ్ళు మనందరం దర్శించుకున్నామంటే మన హిందువుల ఐక్యత ఆనాడు ఎదురొట్టి పోరాడింది కాబట్టి. ఎవరండి మాకు తెలియదు. నిన్న మొన్న అయోధ్య కరసేవ, బాబ్రీ మసీద్ కూల్చివేత, ఎంతో మంది తల్లుల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అవునా? అవునా? మనం మాత్రం అయోధ్య టికెట్ బుక్ చేసుకొని రాములు వారిని దర్శించుకొని నేను బాగుండాలి, మా పిల్లగాలు బాగుండాలి, మా వంశంతో బాగుండాలి, కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, అవసరమైతే పక్కవాడి ఆశ కొనుక్కోవాలి. ఇచ్చిన కళేబరాలు గుర్తు రావాలి. రావాల వద్దా? రావట్లేదు. అయోధ్య దర్శించుకుందాం, ఆ పక్కన అట్టించుకొని వారణాసి చూసి చక్కగా సెల్ఫీలు దిగొచ్చారు. ఆ అయోధ్య దేవాలయ మందిర నిర్మాణానికి ఎంతమంది హిందువులు పోరాడారో వాళ్ళలో మనం ఉన్నామా? మనం ఉన్నామా? మనకు అయోధ్య రాముడికి ఒక అర్హత ఉందా? అప్పుడు జరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఒక దేవాలయం ధ్వంసం కాకుండా కాపాడదామా? ఆ ఆంజనేయ స్వామి గుడి కాపాడదామా? ఆ ఆంజనేయ స్వామి గుడి కాపాడదామా? కాపాడదాం. అయ్యో 2 నిమిషాలు ఆపేమిటి? ఆపేస్తా. పేదవాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు. భద్రశైల రాగమందిర శ్రీరామచంద్ర నేల
చేస్తున్నాడు భక్తరామదాసు. జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ జయ రఘుకుల జగన్నిధి సోమ రామ రఘుకుల జగన్నిధి సోమ రామ రఘుకుల జగన్నిధి సోమ భూమి సుతాగామ శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం. చక్కగా శ్లోకాలు పాడుకుంటాడు భక్తరామదాసు. సరిగ్గా ఆ సమయానికి తానీషా యొక్క భట్టులు వచ్చారు. వచ్చి కొర్రాలతో కొట్టుకుంటూ తీసుకెళ్ళారు. కొర్రాలతో కొట్టుకుంటూ తీసుకెళ్ళారు. మామూలుగా కొర్రాలతో కొట్టని ఏమంటాం? ఎవరు దెబ్బ తగ్గదని ఏమంటారు? గట్టిగా చెప్పండి అయ్యా, మళ్ళీ చెప్పండి. చెప్పగొట్టమని రామ అన్నాడు. తీసుకెళ్లారు, జైల్లో వేశారు, జైల్లో ఉంచారు, నానా చిత్రహింసలు పెట్టారు, రోజు కొడాలతో పెట్టారు. రామ అని అన్నాడు, రామ అని అన్నాడు, రామ అని అన్నాడు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర పథకాన్ని జీవంటే 10,000 పదహాలు చెప్పడొప్పమని కులుకుతూ తిరిగేరు రామచంద్ర. చెప్పడొప్పమని కులుకుతూ తిరిగేరు రామచంద్ర. మామ జనక మహారాజు పంగన రామచంద్ర. ఒక క్షణం బాధను తట్టుకోలేక వామ్మో అనలేక, ఎవరు పెట్టారు నీకు? మరి నీ అయ్య పెట్టారా మీ అమ్మ పెట్టారని. మళ్ళీ వెంటనే సనాతన ధర్మం, హిందూ ధర్మం ఏం నేర్పిస్తుందో చెప్పడానికే నా ప్రవచనం తప్ప ఆ విషయంగా మాట్లాడతాను. అబ్బా తిట్టినని ఆయత పడబోకు, అబ్బా తిట్టినని ఆయత పడబోకు రామచంద్ర. ఈ దెబ్బల కోర్వక అబ్బా తిట్టినయ్యా రామచంద్ర. దెబ్బ తట్టుకోలేక ఆ మాట అన్నానయ్యా. అయినా సరే కొట్టడం అమ్మనే. రక్తం ధారలై ఏరులై పారుతుంది. ఎప్పటిదాకా రామ అన్నాడు తెలుసా? రాముడు తనకి కాదు, రాముడిని నమ్మని తానీషాకు కనబడే దాకా కొట్టాడు. ఎప్పటిదాకా రామ అని? తానీషా కనబడిన దాకా రామ అన్నాడు. అంటే నా రాముడు నీకు కూడా కనపడతాడు,
జీవితంలో పావువంతు హిందూ ధర్మం పరిరక్షణకు, సనాతన ధర్మ రక్షణకు నేను రాసేశాను. 51 సంవత్సరం, ఒక 15 రోజుల్లో 52 నిండిపోతాయి. ఎప్పుడు ఊపిరి పోతుందో తెలియదు, ఎప్పుడు ఏది పుచ్చుకొస్తుందో తెలియదు, ఎప్పుడు ఏమైపోతానో తెలియదు. కానీ నా లెక్క ఒక 20 కోట్ల మందికి నేను ధర్మం బోధించాలి. నా తమ్ముడు ఈ లోపే నన్ను పట్టుకెళ్ళిపోతాడేమో అని భయం. కాబట్టి భక్తరామదాసు ఒక శ్లోకం రాశాడు. ముప్పునగాల కింకరులు పొంగిట వచ్చిన వేళ, ముప్పున కాల కింకరులు ముంగిట వచ్చిన వేళ, కొప్పరమై కఫము కుత్తుకనుండిన వేళ, రోగములు తప్పిన వేళ, బాంధవులు తప్పిన వేళ, నాటి అప్పుడు సేపునో సేయనో నీ నామ భజన, నీటికి పుడే సేపు దాశరథి కరుణాపయోనిధి. యముడి భటులు వచ్చి మన ముందర నిలబడతారు చచ్చిపోయే ముందు. అప్పటిదాకా ప్రేమించిన భార్యకి పిల్లలకి ఏదో చెప్తామనుకుంటే ఇక్కడ కండ అట్టం పడుతుంది. బంధుత్వాలు మధ్య కప్పేస్తాయి, రోగాలు పెరిగిపోతాయి, మృత్యువు కనపడుతూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారైనా రామ చేస్తామా? అనలేంగా. మరి ఇప్పుడే అన్నాం, జై శ్రీరామ్, 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 రామ్ రామ్, రామ్ రామ్, రామ్ రామ్, రామ్ రామ్. రామ్ వారి దగ్గరికి వెళ్ళారట. నాతో నా తమ్ముడు ఎడని చెప్పాడు, విభజించు పాలించు అని మనం మన అన్నదమ్ములు వదిలిపెడుతున్నాం, అక్కచెల్లెళ్ళు వదిలిపెడుతున్నాం, హెచ్చరిస్తున్నాం. మన వాళ్ళని మనం వదిలిపెట్టద్దు, మన వాళ్ళని మనం వదిలిపెట్టద్దు. తింటే తింటాడు కాక తినని ఒక అరకల పొలం భగవంతుడు నిజంగా మన ఎదుట రాస్తే 100 ఎకరాలు సంపాదించవచ్చు. ఒకవేళ మనకి యోగం ఏమైనా వాడు ఇచ్చిన తింటాడు, తెల్లారి బతుకుంటూ చచ్చిపోతాడు. కొట్లాడవద్దు, కుటుంబ వ్యవస్థలో వివాదాలొద్దు. మన హిందూ ధర్మం, సనాతన ధర్మం, రామాయణం, రాముడు ఏం చెప్పాడంటే అన్నదమ్ములు కలిసి ఉండాలి, తల్లిదండ్రులను పూజించాలి, ప్రజలను కాపాడాలి, సమాజాన్ని ఉద్ధరించాలి, చేతనైనంత సహాయం చేయాలి. ఇదే రామతత్వం. రామతత్వాన్ని మనం అవలంబించుదాం, రాముడిని మనం అర్థం చేసుకుందాం. రామనవమికి జెండాలు ఉండటం కాదు, ఆ జెండాలో ఉన్న హనుమంతుడిని మనం ఫాలో అవుదామా? ఏమిటి రాముడు గొప్ప? సంవత్సరం అయితే తీసుకొచ్చి భార్యలు వేశాడు, అడుగులో తిరుగుతున్నాడు. ఏడాది రాముడు అన్ని యోజనాలు దాటి లంకకొచ్చి సాధ్యమేనా? 2 నెలలు కనిపిస్తున్నా. ఇన్నాళ్ళు లొంగితే పెళ్లి చేసుకుందాం అనుకున్నా. 2 నెలల తర్వాత లొంగకపోయినా బలాత్కారం చేస్తా. భక్కుమంది హనుమంతుడి ప్రాణం, గుండె భక్కుమంది. లంక మొత్తం నిశ్శబ్దమైపోయింది. ఒక్కసారి సీతమ్మ వారి కన్నీటి బిందువులు తలుచుకొని గట్టిగా కట్టించాడు. ఒక్కసారి చెప్పాడు రాముడి గురించి. పంటల భీముడు అంత జన
దాశరథి కరుణాపయోనిధి జై శ్రీరామ్. అరే ఒక్క క్షణం చూడు, నీకు కూడి తప్ప ఏం మిగలదని లంకమకు తగలబెట్టి ఒక్క క్షణం. అది రామతత్వం, అది రామభక్తి, అది రామ భజన. కాబట్టి సరే, కాలాతీతమైన పెద్దవాళ్ళు బాబు ఇబ్బంది పడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంతసేపు నా ప్రవచనం నచ్చినా నచ్చకపోయినా ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో మీరు పాటిస్తారని ఆశిస్తూ మన గురువు గారికి ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. గురువు గారు చెప్పిన చాలా విషయాలు మీకు అర్థమై ఉంటుంది. మరి ఇక్కడి నుంచి వెళ్ళిన మనం అందరం కూడా అన్నదమ్ములు కలిసి ఉండాలి, అక్కా చెల్లెలు కలిసి ఉండాలి, కొట్లాడుకోవద్దు. 10 ఎక్కువ తీసుకున్నా 10 తక్కువ తీసుకున్నా అందరం కలిసి ఉండే విధంగా ఉండాలని గురువు గారు మనకు ప్రబోధించడం జరిగింది. వీటన్నిటిని కూడా మనం అందరం తప్పనిసరిగా పాటించాలని కోరుకుంటూ, కనీసం 15 రోజులకు ఒకసారైనా కుటుంబంలో ఉన్న అందరం కూడా ఒక దగ్గర కూర్చొని భోజనం చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ డైనింగ్ టేబుల్ వచ్చిన తర్వాత కింద కూర్చోకుండా అందరూ డైనింగ్ టేబుల్ కూర్చుంటే సరిపోక ఒకరొకసారి తిని ఇబ్బంది పడుతుంది. వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారి కుటుంబ సమేతంగా అందరం కూడా కింద కూర్చొని భోజనం చేయాలి. ఎంత ప్రేమ ఉంటుంది. ఆ సమయంలో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి. ఎంతసేపు? ఒక అర్ధగంట. దయచేసి ఆ విధంగా ప్రయత్నం చేయండి. నెలకొక్కసారి, కుదరకపోతే మీకు నెలకొకసారి, కనీసం 3 నెలలకొకసారి అయినా కుటుంబ సమేతంగా ఏదో ఒక దేవాలయానికో ఒక ప్రదేశానికో వెళ్ళిరండి. కుటుంబ విలువలు పెంచుకునే విధంగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా స్వీకరిస్తారని తెలియజేస్తూ, ఇప్పుడు సత్యమన్న ఒక గీత్ కార్యక్రమం చెప్తారు. దానికి ముందు గురువు గారి గురించి క్షమించాలి గురువు గారు, నేను 2 విషయాలు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, దైవజ్ఞ రత్న, జ్యోతిష్య రత్న, వాస్తు విద్వాన్ బిరుదులు కూడా గురువు గారికి రావడం జరిగింది. భారత్ టాలెంటెడ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, గౌరవ డాక్టరేట్ పొందిన బ్రహ్మశ్రీ డాక్టర్ బమ్మిడిపాటి రవికృష్ణ శర్మ గారికి శిరస్సు వంచి పాదామి వందనం తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా 2 లక్షల పైగా జాతకాలు, 10,000 పైగా వాస్తులు, 500 పైగా ప్రత్యక్ష ప్రవచనాలు వారు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా వేలాది మంది ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ మరియు పీజీ విద్యార్థులకు మోటివేషన్ స్పీచ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం ధర్మ జాగరణ సేవా కార్యక్రమంలో నిరంతరం శ్రమిస్తున్న గురువు గారికి ఆచార్య ఫౌండేషన్ ద్వారా వేద పాఠశాలలు మరియు గో సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న గురువు గారికి మరొక్కసారి చప్పట్లతో మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ, ఇప్పుడు సత్యమన్న ఒక పాట పాడతాడు. దాని తర్వాత ఇంకొక ముఖ్య వక్త మనకు పూర్ణానంద శర్మ గారు ఉన్నారు. వారి మాటలు కూడా విందాం. వారు ఎంతో దూరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి కొద్దిగా ఓర్చుకొని, మనకు ఆకలైనా కొద్దిసేపు ఒక ½ అన్ అవర్లో ప్రోగ్రాం ముగించుకుందాం తెలియజేస్తూ, ఇప్పుడు సత్యమన్న ఒక గీత పాడవలసింది కోరుతున్నాం. ఈ పాట ఎవరు అనుకరించలేదు. భారతి పిలిచిందో, మన భారతి పిలిచిందో, భారతి పిలిచిందో, మన భారతి పిలిచిందో, జనపదాలలో మన సీమలలో, జనపదాలలో మన సీమలలో, నగరములలో గిరి ప్రాంతాలలో భారతి పిలిచిందో, మన భారతి పిలిచిందో, సమాజ సేవ
ధర్మాన్ని పరిరక్షిస్తున్న మాడుగుల మండల గాన బృందాలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కానీ సమయాభావం వల్ల మిమ్మల్ని ఎక్కువ పాటించలేకపోతున్నాం. దయచేసి మన్నించమని కోరుతూ, ఇంకా అనేక మంది కూడా మేము పాడుతామని చెప్పేసి అన్నారు. వారందరినీ కూడా మన్నించమని కోరుతూ, సమయాభావం లేనందున ఇప్పుడు మన ముఖ్య వక్త పూర్ణానంద శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈ రోజున మన గ్రామంలో 20 హిందూ సమ్మేళనం అధ్యక్షులు ఉపాధ్యక్షులకి వేదికలున్నటువంటి ముఖ్య అతిథి బ్రహ్మశ్రీ డాక్టర్ తమిళపాటి బలకృష్ణ శర్మ గారికి నమస్కరిస్తూ సోదర సోదరి మండలం ఇంత బ్రహ్మాండంగా శర్మ గారు మన తుప్పంతో వదలగొట్టారు. ఇక్కడ నేను ఏం మాట్లాడదు చెప్పండి, వింటారమని ఒక పావుగంట పూర్తి చేస్తాను. ఓకే మీ ఓకే. వారు ఇందాక చెప్తూ ఒక మాట ఉన్నారు, మనమందరము అయోధ్యకు వెళ్తున్నాం. ఎంతోమంది అయోధ్య దేవాలయం కోసం ప్రాణత్యాగం చేశారు. వాళ్ళు ఎవరు మనకు తెలియదు, వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి అన్నారు. అయితే ఇంత పెద్ద హిందూ సమ్మెను నిర్వహించడానికి ఒక పెద్ద మనిషి గత 100 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ అనే సంస్థని ప్రారంభం చేశారు. ఆయన గురించి నాకు తెలుసు అన్నవాళ్ళు చేయండి. ఆర్ఎస్ఎస్ నిర్మాణ సంస్థ ప్రారంభించిన వ్యక్తి గురించి నాకు తెలుసు, చాలా తప్పులు పడ్డాను. అది ఇప్పుడు తెలుసుకోవడానికే నేను మీ ముందుకు వచ్చాను. పావుగంటలో పూర్తి చేస్తాను. ఎందుకంటే ఆ మహనీయుడు మనం తెలుసుకోకపోతే ఈ సమ్మేళనానికి అర్థం అవ్వదు. కాబట్టి వారే డాక్టర్ కేశవరావు బలిరా హెడ్గేవా. 1889 సంవత్సరం విరోధినామ సంవత్సరం ఉగాది రోజున కేశవుడు జన్మించాడు. చిన్నపిల్లవాడు 6వ ఏడు వచ్చింది. తల్లిదండ్రులు పౌరోహిత్యం చేసేవాడు. చాలా నిరుపేద కుటుంబం ఆయన. బాలకేశవుడు పుడుతూనే దేశభక్తి కలిగినటువంటి వాడు. ఇప్పుడు వారికి గురువు ఉన్నారు, నాకు గురువు ఉన్నారు, మనమందరికీ గురువు ఉన్నారు. కానీ కేశవరావుకి బాలకేశవుడికి స్వప్రేరణతోటి ఆయన కొన్ని అద్భుతాలు చేశారు. స్వప్రేరణ ఎవరు చెప్పలే. ఏమిటో అద్భుతాలంటే మొదటిది, ఆ పిల్లవాడికి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ పాఠశాలలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. విక్టోరియా మహారాణి యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి, పట్టాభిషేక ఉత్సవాలు. దానికి పిల్లలందరికీ స్వీట్లు పంచారు. పిల్లలందరికీ స్వీట్లు పంచారు. అయితే పిల్లలు ఏం చేస్తారు, స్వీట్లు ఇవ్వగానే తినేస్తారు. కానీ బాలకేశవుడు ఆ స్వీట్లను తినకుండా వీధి బయట మురికాలలో పడేశాడు. ఆ బాలకేశవుడి మురికాలలో పారేశాడు. వాళ్ళ పెదరాలు అడిగారు వచ్చి, ఏంట్రా స్వీట్ ఇచ్చారు, ఎందుకు తల్లి ఎందుకు పారేశారు అంటే, ఆ పిల్లవాడు చూడండి 8 సంవత్సరాల పిల్లవాడు చెప్పాడు, అసలు విక్టోరియా రాణి ఎవరు, ఆవిడకి నా దేశానికి సంబంధం ఏంటి, ఆవిడ ఏదో ఉత్సవం చేసుకుంటుంటే ఆ స్వీట్లు నేను ఎందుకు తినాలని చెప్పి ఆ పిల్లవాడు ఆలోచించి ఆ స్వీట్లని గురికాలం పారేశారు. అతను ఎవరు చెప్పలా, స్వయంగా దేశభక్తి భావాలతో జన్మించాడు బాలకేశవుడు. ఆ తర్వాత ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్నాడు. వెళ్తుంటే వాడి ఇంటి నుంచి పాఠశాల మధ్యలో ఒక మైదానం ఉంది, కాంతే మైదానం. అక్కడ ఒక జెండా ఎగురుతోంది. ఆ జెండా పేరేంటి, యూనియన్ జాక్. పిల్లవాడు చూశాడు ఆ జెండాని. అది నాకు మహారాష్ట్ర కదా, ఇక్కడ ఎగిరితే కాషాయ జెండా కదాలి కదా, శివాజీ మహారాజు హిందూ సామ్రాజ్య గడ్డ కదా ఇది, ఇక్కడ ఏమిటి వేరే పరాయి జెండా ఎగురుతుందని చెప్పి ఊరు అడిగాడు పెద్దవాడు. వాళ్ళు ఏం చెప్పారు, అది మన జెండా కాదు, యూనియన్ జాక్, బ్రిటిష్ వాళ్ళ జెండా అని చెప్పారు. ఆ పిల్లవాడికి ఎవరు నేర్పించాలా. వెంటనే అతని రక్తం ఉడిగింది. ఆ
స్వర్గ మార్గం ద్వారా వెళ్ళి ఆ జెండాని తీసేయాలని సంకల్పం చేశారు. ఎన్నేళ్ళైన పిల్లవాడికి 10 సంవత్సరాలు. ఎవరు చెప్తారా